నమస్కారం. నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. గృహజ్యోతి పథకానికి సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అర్హులైన వారికి జీరో బిల్లులు ఇవ్వడానికైతే విద్యుత్ శాఖ సిద్ధమవుతుంది. ఈ మేరకు అనేక మందికి అనేక సందేహాలు ఉన్నాయి. ఈ పథకానికి సంబంధించి వాటికి ఈ విద్యుత్ అధికారులు అయితే సమాధానాలు ఇస్తున్నారు. ఆ ప్రశ్నలు ఏంటి, ఆ సమాధానాలు ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అద్దెకున్న వారు ఇల్లు మారితే మళ్ళీ వారు ఇంకో దరఖాస్తు చేసుకోవాలా? ఇంటి యజమాని మరణించి ఆయన పేరుతో కరెంటు మీటర్ ఉంటే ఆ కుటుంబంలోని సభ్యులు ఈ పథకానికి వర్తించదా? వారు మీటర్ పేరు మార్చుకోవాలా, లేకపోతే మీటర్ పేరు మార్చుకోకుండానే ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే అర్హులు అవుతారా లేదా? ఒకవేళ ఒక కుటుంబంలో 2 కరెంటు మీటర్లు ఉంటే 2 కరెంటు మీటర్లకు ఈ పథకం వర్తిస్తుందా, లేదా ఒక కరెంటు మీటర్కే ఈ పథకం వర్తిస్తుందా వంటి విషయాలపై అధికారులు అయితే సమాధానం తెలియజేస్తున్నారు. నేను ఈ వీడియో ద్వారా అనేక సందేహాలకు అధికారుల సమాధానాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, పెన్షన్ పథకాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు ఆధారపూరితమైన సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా అందుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అద్దెకుండేవారు ఒకవేళ ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందుతూ ఉన్నట్లయితే అలాంటి వారు మరో చోటికి ఇల్లు మారితే ఈ పథకం ఏ విధంగా వర్తిస్తుంది అని కొందరు అడిగితే దానికి విద్యుత్ అధికారులు ఏమని సమాధానం ఇస్తున్నారంటే, ఎవరైతే అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారో అలాంటి వారికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే ఏదైతే ఇల్లు మారతారో అలాంటప్పుడు మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి అయితే అధికారులు తెలియజేస్తున్నారు. ఈ మేరకు మీ దగ్గరలోని ఎంపీడీఓ కార్యాలయంలో వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని, ఎన్నిసార్లు ఇల్లు మారితే అన్నిసార్లు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, ఆ విధంగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని పొందాల్సి ఉంటుందని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఎవరైతే అద్దెకుంటారో సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఇల్లు మారితే గనక వాళ్ళు ఇల్లు మారామని ఆ ఇంటి కరెంటు మీటరు, అద్దెకుంటున్న వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మహాలక్ష్మి దరఖాస్తు ఫారాన్ని ఫిలప్ చేసి దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళిస్తే వారు ఎంపీడీఓ ఆఫీస్ వారు సంబంధిత విద్యుత్ శాఖ అయితే ఆ దరఖాస్తును పంపిస్తారు. అక్కడి నుంచి విద్యుత్ శాఖ వచ్చి ఎంక్వైరీ చేసి మీరు అర్హులైతే మీరు మారిన కొత్త ఇంటికి కూడా విద్యుత్తునైతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే వర్తింపజేస్తారు. ఇక్కడ ఎవరైతే కుటుంబ యజమాని మరణించి ఉంటారో అలాంటి వారి పేరుతో కరెంటు మీటర్ ఉండి ఆ కుటుంబ సభ్యులకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే మరి ఈ కరెంటు మీటర్ నెంబరు ప్రజాపాలన కార్యక్రమంలో ఇస్తే ఈ పథకానికి అర్హులు అవుతారా కాదా అనే ప్రశ్నకు అధికారులు అయితే సమాధానం ఇస్తున్నారు. ఎవరైతే కుటుంబ యజమాని చనిపోయి ఉంటారో వారి పేరుతో కరెంటు మీటర్ ఉన్నప్పటికీ ఆ కుటుంబ సభ్యులకైతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే గనక ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల్లో ఈ కరెంటు మీటర్ నెంబరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్లు ఇచ్చి ఉంటే కనుక మీటర్ ఎవరి పేరుతో ఉన్నప్పటికీ వీరు రేషన్ కార్డు కలిగి ఉన్నారు కాబట్టి ఈ పథకానికి అర్హులే అవుతారని, ఈ పథకం అయితే వర్తిస్తుందని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరొక ప్రశ్న, ఏదైతే మేము ఇటీవల ఇల్లు అయితే కొనుగోలు చేశామో ఈ ఇంటి మీటర్ పాత ఇంటి యజమాని పేరుతో ఉంది, ఇప్పుడు మేము ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే మేము అర్హులం అవుతామా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు అధికారులు ఏమని బదులిస్తున్నారంటే, మీరు గనక ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉంటే మీటర్ నెంబర్ ఎవరి పేరుతో ఉంది అనేది సమస్య కాదని, మీటర్ పేరుతో మాకు సంబంధం లేదని, ఇలాంటి వారు గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు అయితే వచ్చి ఎంక్వైరీ చేసి వీరికి అర్హత ఉంటే గనక ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని సెలెక్ట్ చేస్తారని, కనుక ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాత్రమే ప్రామాణికం, కరెంటు మీటర్ ఎవరి పేరుతో ఉంది అనేది ప్రామాణికం కాదు ఈ పథకానికి అర్హత అని మనకు స్పష్టంగా తెలుస్తోంది. మరో ముఖ్యమైన విషయానికి అయితే అధికారులు సమాధానం ఇస్తున్నారు. ఎవరైతే లబ్ధిదారులుగా గుర్తించబడి ఉంటారో అలాంటి వారు ఒక నెల విద్యుత్ వాడకం 200 యూనిట్లు దాటితే పూర్తి బిల్లు చెల్లించాలా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఒకరు. వారికైతే అధికారులు ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. 200 యూనిట్ల వరకు మాత్రమే ఈ పథకానికి అర్హులని, 200 యూనిట్లు దాటితే పూర్తి బిల్లును వినియోగదారుడే చెల్లించాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఎవరైతే లబ్ధిదారులుగా ఉండి లేదా కొత్తగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో అనేక సందేహాలకు ఈ వీడియో ద్వారా మీకు సమాధానం వచ్చిందని అనుకుంటాను. మీకు ముందు ఇలాంటి వీడియోలు కావాలి అనుకుంటే మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఆధారపూరితమైన సమాచారం నోటిఫికేషన్ ద్వారా పొందండి.